చేశారు. మీ జీవితాలలో మీకు వాక్యోపదేశం చేసిన వారు మీ తల్లి ఉండొచ్చు, మీ తండ్రి ఉండొచ్చు, మీ భర్త ఉండొచ్చు, మీ స్నేహితురాలు ఉండొచ్చు, లేకపోతే మీ సంఘ కాపరి అయి ఉండొచ్చు. సంఘ కాపరితో పాటు సంఘములో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే మీ జీవితాల్లో దేవుని వాక్యాన్ని గనక ఉపదేశించిన వారుగా ఉంటే, మీరు వారి ద్వారా దేవుని గురించి, దేవుని ప్రేమను గురించి, దేవుని సంకల్పాన్ని మీరు గనక అర్థం చేసుకున్న వారు ఉంటే, అది జ్ఞాపకం చేసుకోవటం, వారి విశ్వాసమును అనుసరించటం, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా అనుసరించటం, తెలుసుకోవటం, మననం చేయటం, ఇది ఆశీర్వాదకరమైనటువంటి పని. ఆ ఆశీర్వాదకరమైన పని మీరు చేయునట్లుగా, ధైర్యము కలిగి చేయునట్లుగా మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను. అలాగే ఆ ఆశీర్వాదము మనకిచ్చేటటువంటి దేవుడు, అనగా వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞను ఇచ్చేటటువంటి దేవుడు మనిషిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు. నీ పక్కన వాళ్ళకి చెప్తారా నువ్వు దేవుని పోలికలో ఉన్నావట అని? చెప్పండి, పర్వాలేదు. నువ్వు దేవుని పోలికలో ఉన్నావు అని చెప్పండి.